ఒక చిన్న పల్లెటూరులో 2 ఆవులు ఉండేవి. అవి అనుకుంటే విడిగా బ్రతికేవాళ్లు కాని ఒకరి మాట మరొకరు వినేవారు. ఒక ఆవు పెద్దదిగా, బలంగా ఉండేది. మరొక ఆవు చిన్నగా, కాని తెలివిగా ఉండేది. ఒకరోజు ఆ ఆవులిద్దరూ గడ్డి కోసం వెళ్తున్నాయి. పెద్ద ఆవు వాగు దాటిపోదామని అంది. కాని చిన్న ఆవు తల్లి ముందు ఆగి, ఈ వాగు లోతు చాలా ఉంది. ముక్కలుగా అవుతాము, అంది. పెద్ద ఆవు అడుగు వేసిన వెంటనే నీరు లోతు తట్టుకోలేక ముక్కలుగా ఒరిగిపోతుంది. అది గట్టిగా అరిచింది, సహాయం చేయ. పెద్ద ఆవు నీటి నుండి బయటపడిన తరువాత చిన్న ఆవును చూసి, నువ్వు ఎప్పుడూ తెలివిగా ఉన్నావు. నీ మాట వినాలి అన్న సంగతి నాకు తెలిసింది. ధన్యవాదాలు, అని అంది. మన బలాన్ని మాత్రమే కాదు, తెలివి, పరిజ్ఞానాన్ని కూడా వినడం చాలా ముఖ్యం. ఇతరుల సలహాలను వినగలిగితే మనం ప్రమాదాలను నివారించగలము.